వెల్కమ్ టు టీపీసీ ఛానల్. వెస్ట్ ఏషియాలో 12 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం ఆగిపోయినట్లే కనిపిస్తోంది. ఈ రోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. దీనిపై ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ మాట్లాడుతూ ఇరాన్ నుంచి వచ్చే న్యూక్లియర్ బాంబ్ భయం పోయిందన్నారు. ఈ యుద్ధానికి సహకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఈ వార్ ని ముఖ్యంగా ఇరాన్ లోని 2 టార్గెట్లు న్యూక్లియర్ బాంబ్ తయారీ, వాటిని మోసుకెళ్లే బాలిస్టిక్ మిసైల్స్ ని రెండింటిని నాశనం చేశామని ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. మా టార్గెట్స్ పూర్తి అవడంతో పాటు ట్రంప్ జరిపిన మీటింగ్స్ వల్ల సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి మేము పూర్తిగా అంగీకరిస్తున్నామని ఇజ్రాయెల్ గవర్నమెంట్ ప్రకటించింది. అయితే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ని కాదని ఇరాన్ అటాక్స్ జరిపితే తిరిగి భయంకరంగా మేము కూడా అటాక్స్ చేస్తామని ఇజ్రాయెల్ ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్ సీజ్ ఫైర్ కి అంగీకరించినట్లు ట్రంప్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత టెహ్రాన్ కాల్పుల విరమణ పాటిస్తుందని, ఆ తర్వాత ఇజ్రాయెల్ మొదలు పెడుతుందని చెప్పారు. అయితే ట్రంప్ చేసిన ఈ ప్రకటన తర్వాత కూడా 2 దేశాల మధ్య కొద్దిసేపటి వరకు మిసైల్ అటాక్స్ జరిగాయి. తర్వాత 2 దేశాలు సీజ్ ఫైర్ డిక్లేర్ చేశాయి. అయితే దీనిపై ఇరాన్ మీడియా ఛానల్ IRINN ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ కోసం ట్రంప్ ఇరాన్ ను బతిమలాడారని IRINN ఛానల్ ప్రకటించింది. ఖతార్ లోని అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన ఇరాన్ జరిపిన ఈ అటాక్స్ వల్ల ట్రంప్ సీజ్ ఫైర్ కోసం బ్రతిమలాడినట్లు BBC పర్షియా కూడా చెప్పింది. ఇంకా ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.